జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాయబరేలీ పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అభిమానులతో రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు దాదా గాంధీ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు సాకేష్ శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కాపు గాజులవాజు తదితర నాయకులతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వడ్ల ఆంజనేయులు, రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరమేష్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్ దేశ ప్రజలకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రాహుల్ గాంధీ గారి అభిమానులందరికీ కూడా పండగ వాతావరణం. శ్రీ రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 54వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ రాహుల్ గాంధీ గారు యావత్ భారతదేశం మొత్తం భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశ ప్రజలను సాధక బాధకాలు తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు తయారు చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా ప్రజల కష్టాలు పొందుపరచడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి ఎక్కువ స్థానాల్లో, అత్యధిక స్థానాల్లో రాహుల్ గాంధీ గారి పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీకు ఘన విజయం సాధించడం జరిగింది. భారత ప్రధాని కాబోయే కొద్ది రోజుల్లోనే ఈ భారతదేశ ప్రధానిగా అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వచ్చే పుట్టినరోజు ప్రధాని హోదాలోనే రాహుల్ గాంధీ గారు చేసుకుంటారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి శ్రీ రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నాయకత్వం బలపడంతో కాంగ్రెస్ పార్టీ ఆర్నిషాలు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు మరొక్కసారి శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి అధ్యక్షురాలు శ్రీ సింగారెడ్డి గారు ఆదేశాల మేరకు అధ్యక్షుడు పనమన్ ప్రతాపరెడ్డి మరియు దాదా గాంధీ, శంకర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో శ్రీ రాహుల్ గాంధీ ప్రియతమ నేత 54వ జన్మదినం సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, ఏఐసీ నాయకులకు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ